రఘురామకృష్ణరాజు గారు కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్. నిన్న ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తెనాలి వెళ్ళారు. ఈ రౌడీ షీటర్లు వాళ్ళని మొన్న చితకబాదడం, ఆ విషయంలో వాళ్ళు రౌడీ షీటర్లు కాదు, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి ఆ తర్వాత గతంలో ఏయో కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళని కానిస్టేబుల్తో గొడవ కారణంగానే వాళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాతన అది పబ్లిక్లోకి గొడవ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా రౌడీ షీట్లు తెచ్చారు పాత రేట్లతో అని చెప్పి వైసీపీ చెప్తూ వచ్చింది. దాంతోపాటుగా వాళ్ళని కొట్టినటువంటి వాళ్ళని జగన్ పరామర్శించారు. ఆ పరామర్శకు సంబంధించిన విమర్శించేటటువంటి విషయంలో నన్ను 120 సార్లు కొట్టారు జగన్కి తెలియదా అంటూ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. అంటే అతన్ని పరామర్శించడానికి వెళ్ళావు, నువ్వే నన్ను కొట్టించావు అన్నట్టు. అసలు రౌడీ షీటర్కి నువ్వు రఘురామకృష్ణరాజుకి ఏంటి సంబంధం? రఘురామకృష్ణరాజు స్థాయే వేరు. అంతకుముందు పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు డిప్యూటీ స్పీకరు, ఓ ప్రముఖ నాయకుడు. వాళ్ళు చిచోరీలు.